మరి పేద ప్రజలకు అందిరు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎమ్మెల్యే ద్వారా సీఎంఆర్ చెక్కులు కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఒక్క రూపాయి కూడా అందులో తీసుకోకుండా మేమే ఇంటికి చేయడం జరిగింది. దాదాపు 140 సీఎంఆర్ చెక్, 35 చెక్కులు కళ్యాణ లక్ష్మి, దాదాపు 60 లక్షల సీఎంఆర్ చెక్కు విలువైన చెక్కులు మన గ్రామంలో పంచడం జరిగింది. ప్రతి గల్లీలో కూడా పంచినాం. అంటే పార్టీలకు అతీతంగా ఇవాళ గతంలో చూసుకున్నట్టయితే నువ్వు బీజేపీ కాంగ్రెస్ కూడా అని చెప్పేసి కూడా పక్కన పెట్టిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ మన ప్రభుత్వం వచ్చి నుంచి మన ఎమ్మెల్యే గారు ఒక విద్యావంతుడు, మరి వైద్య వృత్తుల్లో చేసి ప్రజలందరూ సేవలు చేసింది కాబట్టి వారి యొక్క విధానం ఎట్లుందంటే ఎవరైనా రాని తీసుకురా సంతకం పెట్టి మరి ఫైల్ ముందు తీసుకుపోయిండు. కాబట్టి ఇవాళ అందరికీ కూడా చెక్కులు మేము పంచినాం. 60 లక్షల చెక్కులే పంచినామంటే అర్థం చేసుకోవచ్చు. అట్లనే కళ్యాణ లక్ష్మి కూడా 1 రూపాయి తీసుకోలేము. ఇంకా కూడా గెలిచిన తర్వాత ఏం చేస్తామనేది కూడా ప్రజలకు మేము చెప్తున్నాము. గెలిచిన తర్వాత మన విలేజ్లో మరి చాలా పనులు ఇప్పటివరకు చేసుకున్నాం 2 నెలలనే. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా నన్ను గెలిపించిన తర్వాత, మా అమ్మగారిని గెలిపించిన తర్వాత గ్రామంలో మండపం కావాలని అనుకుంటున్నాం, కళ్యాణ మండపం. అది కూడా తొందరలోనే ఎమ్మెల్యే గారి దృష్టిలో చెప్పిన గతంలోనే అది కూడా బ్యాంక్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మండపం కూడా జాగా మేము ఇటు చెరువు సైడ్ చూసి ఫండ్ ఎమ్మెల్యే ద్వారా పెట్టి కూడా జమీ ఒక నెలతో అల్లాలు కాబట్టి ఒక జాగ ఉంది. ఆ ల్యాండ్ కొన్ని ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లకు కూడా ఇందిరా ఇల్లు అలర్ట్ ఇంకో దగ్గర షిఫ్ట్ చేసి ఇల్లు అలర్ట్ చేసిన తర్వాత షిఫ్ట్ చేస్తాము. అక్కడ ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసి అక్కడ కల్లాలకు ఆరబెట్టేందుకు రైతులకు కూడా ఉపయోగిస్తాం. అట్లనే మరి విద్యార్థులు చాలా మంది నిరుద్యోగులుగా తిరుగుతున్నారు మా గ్రామంలో. ఆ విద్యార్థులందరికీ కూడా మరి వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా, విద్యార్థులందరూ కూడా మరి ఉద్యోగ రంగంలో రాణించే విధంగా వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తాం. వాళ్ళకు సపరేట్గా వాళ్ళ ఉన్నత పేదవాళ్ళుగా ఉండి భూమి వల్ల